రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్నారు కడియం శ్రీహరి. హనుమకొండ జిల్లా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు కడియం శ్రీహరి, కడియం కావ్య. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో తాము చేరినట్లుగా తెలిపారు. నాగరాజ్ ఆశీస్సుల కోసం వచ్చామని, నాగరాజ్ సంతోషంగా ఆహ్వానించారని కడియం శ్రీహరి తెలిపారు. బీజేపీ చేస్తున్న మతోన్మాదాన్ని తగ్గించాలంటే కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా కడియం తెలిపారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాగరాజ్ సార్ నాయకత్వం వర్ధిల్లాలి. నాగరాజ్ సార్ నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వెంకటేశ్వర టీపీసీసీ తర్వాత ఈయన డిఎస్పీ రిటైర్ అయ్యాడు కదా సురేందర్ రెడ్డి. మన ఫాదర్ కూడా డిఎస్పీ రిటైర్ అయ్యాడు సురేందర్ రెడ్డి, వెంకటరామరెడ్డి గారు. వీళ్ళంతా నా ఫస్ట్ ప్లేస్ అయితే అప్పుడు జస్ట్ నేను వచ్చాను మన బ్యాచ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీమతి దీపదా సుమేష్ గారు, ఏఐసిసి సెక్రటరీస్ చౌదరి గారు, విష్ణు గారు, పిసిసికి సంబంధించిన కార్యదర్శులు, మంత్రులు అందరి సమక్షంలో సీఎం గారి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, దేశవ్యాప్తంగా మైనార్టీలపైన, దళితులపైన జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వీరందరి సమక్షం, వీరందరి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవడానికి వీలవుతుందనే ఆలోచనలో భాగంగా పార్టీలో చేయడం జరిగింది. దానికి తోడు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. నా నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గాలిలో కూడా నన్ను గెలిపించారు. ఆ ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, ఆ నియోజకవర్గాన్ని కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలు వివరంగా మనం మీడియాతో మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఈరోజు నిన్న వరంగల్కి వచ్చాము. ఈరోజు మన వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారిని కలుద్దామని, వారి ఆశీర్వాదం తీసుకుందామని మేమిద్దరం రావడం జరిగింది. సార్ సంపూర్ణంగా సహకరిస్తారని మమ్మల్ని స్వాగతించారు కాంగ్రెస్ పార్టీలోకి. అంతే. అది ఇంకా ప్రత్యక్ష ఎన్నికల్లో మా గురించి మాట్లాడడానికి మనకేం ఇంకా ఏం అవకాశం ఇంకేం రాలేదు. వచ్చినాక తప్పకుండా నేను చెప్తాను ఎట్లా అనిపిస్తుంది అన్నది.